హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? మన ప్రేమ ధీరజ్ దెబ్బలాడుకుని వెళ్ళిపోతారు కదా! వెళ్ళిపోయిన తర్వాత మనం నర్మదని పంపిస్తుంది బుజ్జమ్మ. నర్మద వస్తుంది. ఏంటి అంతా మీ పోలికేనండి అంటే, అవునులే అందరిలో అన్నిటిలోనూ నా బిడ్డే చాలా, నా మేనగోడలే పోలిక అందరూ అనుకుంటూ ఉంటారు. అనేది నీ అందరిలో కాదండి, మొండితనంలో. అసలు రానంటే రానంటుంది. ఆయన అనేసరికి అవునా అత్తయ్య గారండి, రండి భోంచేద్దాం, టిఫిన్ చేద్దాం రండి అత్తయ్య గారండి. అనకల్లో పుడకలాగా దీని సంగతి ఏంటో తెలుస్తారండి. అవును అత్తయ్య, ఉన్న గొడవలు చాలు ఆగండి అని అనేసరికి ఉంటే, ఈ లోపల అందరూ టిఫిన్ కూర్చుంటారు. ఒరే రారా చిన్నోడా, అందరూ మన చందు అందరూ పెద్దోడు అందరూ కూర్చుంటారు. అమూల్య కూడా కూర్చుంటుంది. ఈ లోపల నాన్న రా నాన్న టిఫిన్ చేద్దు కానీ అని అంటే, ఒరే నాకు వద్దమ్మా, నాకు బయట నుంచి వస్తుంది అని అనేసరికి, మంగతాయారు టిఫిన్ అంటూ మన తిరుపతి బాబాయ్ వచ్చేస్తాడు. ఒరే మీ బావకి మంగతాయారని ఎవరైనా కావిడుందా ఏంటి? లేదా బక్క, ఎప్పుడు చూసిన మీ ఆడవాళ్ళు వేరే విధంగా ఆలోచిస్తారా ఏంటి అంటే, లేదురా ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా, మీ బావ అంటే నాకు ఎంత ప్రేమ అని అనేసరికి మన రామరాజు ఏమీ మాట్లాడకుండా ఉంటాడు. అది చూసిన వల్లి చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే అత్తగారు ఏడుస్తూ ఉంటుంది కదా, ఆనందంగా ఉంటుంది. తిరుపతి బాబాయ్ అక్క రా అక్క అందరికీ పెట్టక్క అని అంటూ ఉంటే, ఈ లోపల అక్కర్లేదని చెప్పేసి మన రామరాజు అందరికీ పెడుతుంటే, అమూల్య అయితే సూపర్ ఉంది నాన్న, సూపర్ ఉంది, చాలా బాగుంది, అవునా చాలా బాగుందా అంటూ నర్మద కూడా కూర్చుని తినబోతుంటే, ఏంటి అంత బాగుందా అని చెప్పేసి తీసుకుని తింటుంటే, ఏంటి నా పార్టీ నుంచి అటు వెళ్ళిపోయావు అని అంటే, లేదత్తయ్య రోజు మీ టిఫిన్ తిని తిని చిరాగ్గా అనిపించింది అత్తయ్య, టిఫిన్ అయితే చాలా బాగుంది అని అనేసరికి, ఒరే పెద్దోడు చిన్నడా, నువ్వు ఎలాగైనా సరే మా ప్రేమని తీసుకురారా, నీ వల్ల చాలా అందరూ బాధపడుతున్నారు, నీ జీవితం పాడైపోయిందని నాన్న కూడా బాధపడుతుందంటే, ఒరే అమ్మ చేసిన తప్పేరా అంటూ మన సాగర్ వస్తాడు. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? అవునరా అమ్మ చేసిన తప్పే, అమ్మ నాన్నకి చెప్పకుండా చేయడం తప్పు కాదా అని అనేసరికి ఇంకా అందరూ అలా చూస్తారు, ఎవరు మాట్లాడరు, కామ్గా కూర్చుంటారు. కానీ మన వల్లి మటుకి చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది. నన్ను కొడతావా, నీకింతకింత ఏడవాలనుకుంటూ ఉంటుంది. రామరాజు ఈ లోపల అంటాడు, ఒరే వాడు సంగతి, వాడు పెళ్ళాంతో దెబ్బలాడిన విషయం వాళ్ళ విషయం, వాడు పెళ్ళాం వెళ్ళిపోయినందుకు తెచ్చుకుని ఎలా చూసుకోవాలో వాడికే తెలుసు, మనం ఎవరు చెప్పక్కర్లేదు అని అంటూ ఉంటాడు. ఈ లోపల నవ్వుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న మన వల్లిని నర్మద అబ్జర్వ్ చేస్తుంది. అబ్జర్వ్ చేసి అలా చూసేసరికి నర్మద కంగారు పడిపోతుంది. ఇంకెవరూ మాట్లాడకుండా టిఫిన్ తింటూ ఉంటారు. కానీ ఈ లోపల ధీరజ్ మటుకి వాళ్ళ అమ్మనికి చూస్తాడు. నాన్న అమ్మ ఏమీ చేయలేదు నాన్న అంటే, ఏమీ మాట్లాడు. సీన్ కట్ చేస్తే మనం ఎలాగైనా సరే ధీరజు ప్రేమని క్లాస్కి, ఐఏఎస్ ఆఫీసర్ క్లాస్కి ఈ లోపల ఫోన్ చేస్తారు. మేడం గారు క్లాస్కి రాలేదండి అంటే, అసలు నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, నీకంటూ నీ మొహానికి ఒక గోల్ ఉందా అనేసరికి, అదేంట్రా అదేంట్రా మామ అలా అంటావల్లుడు, నాకు చాలా హ్యాపీగా ఉంది, నేను చాలా ఇదిగా ఉన్నానంటే, అది కాదు మామ, నీకు అంటూ గోల్ లేదు, నీకంటూ ఒక పద్ధతి లేదు, ఎప్పుడు చూసినా చూడు ఇలాగే ఉంటే ఎప్పుడు ఐఏఎస్ అవుతావు, నీ వల్ల కాదు, నీ చేత కానీ దద్దమ్మవే అని అనేసరికి, అదేంట్రా హో నన్ను కాదా అని అనేసరికి, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని అంటే, అవును వాళ్ళు అసలు మూర్ఖులు, అవును వాళ్ళు మూర్ఖులు కాబట్టి నేను ఎన్నిటికీ చదివించలేరు అనేసరికి, అత్త నువ్వు చదివిస్తావా లేదా, నేను ఐఏఎస్ ఆఫీసర్ని అవుతానత్తా అంటే, అలాగేనమ్మా అంటే, చూసావా ఎలాగైనా సరే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం అని మాటల్లో చెప్పడం కాదు, అది తెలివిలో చూపించాలి అని చెప్పేసి మన ధీరజ్ రెచ్చగొడుతూ ఉంటాడు. రెచ్చగొట్టేసరికి, ఎలాగైనా సరే నేను ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి చూపిస్తా, అప్పుడు నువ్వు నా కాళ్ళ కింద గుందు కానీ అని అంటూ మన ప్రేమ చాలా దెబ్బలాడుతూ ఉంటుంది. ఇంకా వెంటనే కూడా అమ్మయ్య ప్రేమ ఒప్పుకుంది క్లాస్కి వెళ్ళడానికి అని అనుకుంటూ, అత్త నేను వెళ్తాను అత్త అంటే, సరే అమ్మ నిన్ను ఎలాగైనా ఐఏఎస్ ఆఫీసర్ని చేస్తాను అని చెప్పేసి మన అవతి చెప్తూ ఉంటుంది. ఇంకా అందరూ కూడా వెళ్ళిపోతాకి రెడీ అవుతారు. వెంటనే కూడా రెడీ అయిపోయి తిరుపతి బాబాయ్ అమ్మయ్య ఎలాగైనా సరే ప్రేమ వెళ్తుందని ధీరజ్ కూడా హ్యాపీగా, వీళ్ళు పంపిస్తారంటావా అల్లుడు, నాకు డౌట్గానే ఉంది అల్లుడు అంటే, రే నువ్వు మా గురించి చెప్తావేంట్రా ఒరే అని అనేసరికి, అది కాదురా అన్న,
అని అనుకుంటూ ఉంటాడు. ఈ లోపల మన విశ్వక్కు మారిపోయి అమూల్య కోసం ఎదురు చూస్తాడు. ఎలాగైనా చెల్లిని బావని కలపాలనుకుని అమూల్య దగ్గరికి వస్తే, అమూల్య అంటే నాతో అసలు మాట్లాడద్దు, నువ్వు నాతో మాట్లాడద్దు, అది కాదు అమూల్య నీతో మాట మాట్లాడాలి అని అంటూ ఉంటాడు. ఈ లోపల అటుగా వెళ్ళిన సాగర్ చూసి, ఏంట్రా నా చెల్లి వెనక పడుతున్నావు, రే పనికి మాలినోడా అని చెప్పేసి తిడుతూ ఉంటాడు. అది కాదు సాగర్, నువ్వు నాతో మాట్లాడుకు, నా చెల్లి వెనకాల ఇంకోసారి నేను చూడటం చూశానంటే దెబ్బలు పడిపోతే ఏమనుకున్నావో, మామూలుగా ఉండదని చెప్పేసి డిష్యుమ్ డిష్యుమ్ అని కొడుతూ ఉంటాడు. మన అమూల్య కూడా తన మాట వినదు. అలా వెళ్ళిపోతూ ఉంటారు ఎవరి కాళ్ళు. పాప విశ్వక్ మాట ఎవరు వినరు. ఈ లోపల అసలు ఏం జరిగింది అనేది మన నర్మద కనిపెట్టడానికి ఆలోచిస్తూ ఉంటుంది. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఇదేనండి ఇవాళ ఎపిసోడ్. ఇలాగే కొనసాగుతుందా? ప్రేమ ధీరజ్ ఇలాగే ఉంటారా, లేకపోతే ముందు ముందు ఎపిసోడ్లో కలుస్తారా అనేది మనం అసలు మన వల్లి విషయం బయటపడుతుందా అనేది చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలాగే నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.